ఇప్పుడు దాకా కొనసాగించామండి. ఒక అరగంట దాకా వెతికాము. పాపం పెద్ద మనిషి. బాబాయ్ కనపడతావా? ఏం కాదుగా. అయితే వెతికాము, బట్ ఉపయోగం లేదు. చిన్న డైమండ్సా కాదా అనేది పబ్లిక్ టాకు. ఒకసారి మీ చేత్తో మీరు చూడండి. అవి మరి ఏంటి అనేది ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేశాక నిపుణులు చెప్తారు. సో అంటే ఇప్పుడు మనం అడవిలోకి వచ్చాం కాబట్టి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది చెక్ చేయడానికి. సో చెక్ చేసిన తర్వాత అవి ఏంటి, డైమండ్సా కాదా? ఒకవేళ డైమండ్స్ అయితే ఎంత పాయింట్స్ ఉన్నాయి అంటే పాయింట్స్ని బేస్ అయి ఉంటుంది అనమాట, అది డైమండా కాదా అనేది. సో మినిమం 8-9 వస్తే డైమండ్కి దగ్గరలో ఉంది అని. 10 నుంచి 12 వస్తే ప్యూర్ డైమండ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు అసలు ఇక్కడికి వజ్రాలు అనేవి ఎలా వచ్చినాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఎలా, ఒకళ్ళేమో పైన కొండ నుంచి పడుతున్నాయని, అండ్ ఇంకొకళ్ళేమో ఇంకోటి అని రకరకాలు చెప్తున్నారు. బట్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఇంకొకటి వచ్చింది, అదేంటో విందాం. ఒక పెద్ద మనిషి చెప్తాడు. చెప్పండి సార్. అది గతంలో 74వ సంవత్సరంలో ఓకే ఒక పెద్ద ఆయనకి ఇక్కడ వజ్రాలు ఉన్నాయని తెలిసింది. పైన ఒక కొండ మీద ఒక రాయిలో వజ్రాలు నిక్షిప్తం చేసి పెట్టారని తెలిసిందంట ఒక ఆయనకి. ఓకే, తెలిస్తే ఆయన ఏం చేశాడు, దాన్ని ఆ వజ్రాలు మొత్తాన్ని పైన ఉన్న మట్టినంతా తీసేస్తే రాయి పడిందండి. ఓకే, ఈ రాయి తీస్తే దీని కింద కదా ఉండేది వజ్రాలు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఆ మట్టి తీసిన తర్వాత ఈ రాయి నట తీయాలని అంటే అది 21 అడుగు ఉందంట రాయి హైట్. ఓకే, దాని మీద నుండి మోగుల సహాయంతో మనుషుల్ని పంపి కింద పక్క తీశారు. ఓకే, తీసిన తర్వాత దాన్ని ఇక ఈ రాయి ఎంత ఉంది దీన్ని పగలగొడదామని చెప్పి దాని కింద బాంబులు సెట్ చేశారు. ఓకే, బాంబులు సెట్ చేసేసరికి అసలు ఉన్న ఖజానా అదే అయితే వాళ్ళు కింద ఎత్తుకుంటున్నారు. ఓకే, దీన్ని బాంబులు పెట్టి లేపంగానే అవి అన్ని వజ్రాలు మొత్తం చల్లా చెదురుగా పడ్డాయి అని అప్పట్లో ఒక ఆయన వాషర్, ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు రాయి కింద వజ్రాలు ఏంటి ఉన్నాయి అనుకొని ఆ రాయిని పక్కకు తొలగియటం రాక బాంబులు పెడితే రాయి పగిలిపోయి తర్వాత కింద మనం ఏరుకోవచ్చు అన్న ఉద్దేశంతో బాంబులు పెట్టి పేల్చారు. అదే చూసుకోవచ్చు, తీసుకోవచ్చు అని అనుకొని బాంబులు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఆ వజ్రాలన్నీ ఉంది ఈ రాయిలో. సో ఏంటంటే ఆ రాయి పేలటం తోటి ఆ వజ్రాలు అనేది చుట్టుపక్కల మొత్తం పడ్డాయి. పర్టికులర్ గా ఇక్కడ పుట్టి పెరిగినాయి కాదు అవి. వాళ్ళు ఎప్పుడో ఒక రాయిలో దాచి పెడితే వీళ్ళు బాంబులు పెట్టి పేల్చారు. ఆ వజ్రాలు అనేది చుట్టుపక్కల పడటం వల్ల ఇలా వచ్చిన వాళ్ళకి దొరుకుతున్నాయి. పర్టికులర్ గా ఎక్కడనే కాదు, ఆ పెళ్లిని కాడి నుంచి 1 కిలోమీటర్ సరౌండింగ్ లో ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే ఫైన్, విన్నారు కదా. సో అవి ఇక్కడ అంటారు కదా కింద భూమిలో నుంచి వస్తాయి, 200 అడుగుల భూమిలో నుంచి పైకి వస్తాయి వానలు పడితే అని. సో అదొక థియరీ, అండ్ ఇప్పుడు ఈ మనిషి చెప్పిన ఇదొక థియరీ. సో ఏది కరెక్ట్ అనేది